అయితే నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాట మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి మొదలైంది. నిజమే, నేను చెప్పేది అక్షరాల నిజమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వాదనలు కానీ, కాంగ్రెస్ పార్టీ లోపల జరుగుతున్న భయంకరమైన పంచాయతీ ఇది తారాస్థాయికి కూడా చేరింది. సో మొత్తానికి రోడ్డు మీద పడ్డ పరిస్థితి కూడా మనందరం చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా సీనియర్లు జూనియర్ల మధ్య పంచాయతీ చెలరేగడం, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగే అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి చాలా రోజులుగానే మనం చూస్తున్నాం. ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రులకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ అనేది హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణ కోసం జరుగుతున్న పరిణామాలు అన్నీ కాను. అయితే మంత్రివర్గ విస్తరణ కోసం జరిగే ఈ ప్రక్రియలో పూర్తి స్థాయిలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఉన్న 6 మంత్రి పదవులు పోటీ పడుతున్నది ఏకంగా 36 మంది అనేది కూడా మనం గతంలో చూసాం. కానీ ప్రతి జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత ఆమోదం తప్పనిసరి అనేది ఒక కండిషన్ వచ్చింది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మంత్రుల మధ్య పంచాయతీ ఏ స్థాయిలో ఉన్నది అంటే, మన భాషలో చెప్పుకోవాలంటే పచ్చిగడ్డేస్తే బగ్గుమనడం కాదు, అంతకంటే భయంకరమైన పరిస్థితులు కొనసాగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో మంత్రి పదవి కోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి చాలా వరకు గడ్డుకాలం తప్పదు అనేది చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది. దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నేను ప్రధానంగా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్నే చూపెడతా. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో పంచాయతీ మారిందో అనేది మొదటగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి ఇక్కడ చూడండి. పూర్తి స్థాయిలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నిన్న బాహాటంగానే బహిరంగంగానే పూర్తి స్థాయిలో ఈయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఏకంగా కూడా ధృతరాష్ట్రుడు అని పోల్చే పరిస్థితి ఏర్పడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగానే పచ్చిగడ్డేస్తే బక్కుమంటుంది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్న పంచాయతీ కొనసాగుతుంది. ఓ పక్కన సీనియర్లకు పంచాయతీ కొనసాగుతుంటే మరో పక్కన జూనియర్లకు సీనియర్లకు పంచాయతీ, ఇంకో పక్కన పార్టీ నుంచి వచ్చిన వలసవాదులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలకమైన నేతలకు కూడా పంచాయతీ కొనసాగుతున్న తరుణం మనం చూస్తున్నాం. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు. ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుల్లా మారిండు రాజగోపాల్ రెడ్డి. నేను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేనట్టు ఉన్నది. నేనెవరిని అడ్డుకోను, గల్లా ఎగరేసుకుని ఉంటా, నా కెపాసిటీ బట్టే మంత్రి పదవి దక్కుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి నుండి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నాకు హోంమంత్రి కావాలి అంటూ కూడా ఏదో బస్సులో వెళ్తా అంటే కచ్చిపేసి కూర్చున్నట్టుగా పూర్తి స్థాయిలో ఈయన పంచాయతీ అయితే మొదలు పెడతాడు. ఇది ఈనాటి పంచాయతీ కాదు, చాలా రోజులుగా కొనసాగుతున్న పంచాయతీ. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా వీడియోలు చెక్కలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే నాకు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో కూడా బాహాటంగానే ఎక్కడికక్కడ వీరు అంటే ఆందోళన వ్యక్తం చేశారు బహిరంగంగానే. ఒకసారి వారి మాటలు కూడా వినే ప్రయత్నం చేయండి మీరే. కొందరు నాయకులు మీరు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైపోలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకొని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నాడు బామ్మడి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఎన్నో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది. ఆయన 20,000-30,000 మంత్రి పదవి అందించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే రైట్. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన
తన యొక్క బాధను గోడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే చాలా వరకు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. పూర్తి స్థాయిలో ఆయన చేసింది ఏంటంటే, నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలనేది పదే పదే అడుగుతూ ఉంటే నాకే చాలా బాధేస్తుంది, నాకు మంత్రి పదవి కావాలంటూ పదే పదే అడుగుతూ ఉంటే నాకే చాలా బాధేస్తుంది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్. జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషించి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ మరో స్టేట్మెంట్. ఒకే ఇంట్లో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్గా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి అనేది మరో ప్రశ్న. ఆ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా జానారెడ్డిని అడిగే పరిస్థితి. ఇక ఇంకొకటి, మంత్రి పదవిపై తన అసహనాన్ని బహిర్గతంగానే పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి ఎంపీ సీటుకి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి, అంటే ఎక్కడెక్కడైతే పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో పార్లమెంట్ సెగ్మెంట్లకు మంత్రి పదవులకు సంబంధించి, అంటే మంత్రులలో ఉన్నవారిని ఇన్ఛార్జిగా పెడితే కేవలం భువనగిరి స్థానానికి మాత్రం ఒక ఎమ్మెల్యే అయినా నాలాంటి వారిని మాత్రమే ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిలో, అంటే నా కెపాసిటీ నా క్యాపబిలిటీ ఏంటో కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే నాకు మంత్రి పదవి ఇస్తే పూర్తి స్థాయిలో కూడా కిరీటంలా కాదు బాధ్యతగా వ్యవహరిస్తానంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చిండు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, కెపాసిటీని బట్టి వస్తుంది. 30 ఏళ్ల మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి గారికి రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వస్తుందా? మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదు. ఒక ఎమ్మెల్యేగా నేను భువనగిరి ఎంపీగా గెలిపించా, నాకు మంత్రి పదవి విషయంలో జానారెడ్డి కొందరు దుర్మార్గులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరవేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్లో ఉండడు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ స్టేట్మెంటు నిన్న ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైంది. ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొదలుపెట్టిలో అప్పటి నుండే పూర్తి స్థాయిలో కూడా అసలు జరగాల్సిన పంచాయతీ పూర్తి స్థాయిలో జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, భువనగిరి జిల్లాకు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చర్చించుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు అంటే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకు నేను ఈ లిస్టులో వేస్తానంటే, వారి గతంలో పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు, పార్టీ మారి మళ్ళీ ఇందులోకి వచ్చిన పరిస్థితి. జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కష్టకాలంలోనైనా ఆ పార్టీ కోసం పనిచేసారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి విషయంలో పూర్తి స్థాయిలో కూడా రచ్చ ఎందుకు మొదలైంది అంటే, తనకు మంత్రి పదవి కావాలి, దాంట్లో ప్రధానంగా కూడా హోమ్ మినిస్టర్ అనే మంత్రి కావాలి, నేను హోమ్ మినిస్టర్గా ఉండాలి అనేది తన యొక్క ఆశ ఆకాంక్ష అనేది గతంలో కూడా చాలా సందర్భాలలో కూడా వ్యక్తపరిస్తే నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బాహాటంగా నువ్వు మంత్రి అయ్యేది లేదు పోయేది లేదు ఎందుక ఇట్లా మాట్లాడతావు అంటూ పూర్తి స్థాయిలో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి వ్యాఖ్యానించిండు. దాంతోపాటు చాలామంది కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో మంత్రి పదవి కోసం పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఒకటే. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అంటే జానారెడ్డినే విమర్శించే స్థాయికి వెళ్ళిపోయిండు. అంటే గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఎమ్మెల్సీల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సిఫారసు చేసిండో, అంటే జానారెడ్డి ఎవరినైతే సిఫారసు చేసిండో ఆ వ్యక్తులకు మాత్రమే మొన్న ఎమ్మెల్సీ పదవులు వచ్చింది అనేది వాస్తవమైన విషయం. అంటే సీనియర్ లీడర్గా ఆ పార్టీకి సంబంధించి ఎవరు జానారెడ్డికి సంబంధించి ఏ పదవిలో లేకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి సంబంధించి అంటే ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, జానారెడ్డి గారు మీరు అప్పుడప్పుడు గాంధీ భవన్ వెళ్తూ ఉంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని చక్కదిద్దే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ గతంలో కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యుద్ధం మొదలైందా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైందా, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మానసిక పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజలకు న్యాయం చేయగలుగుతుందా, ఆ పార్టీకి సంబంధించిన నేతలకే న్యాయం చేయలేనప్పుడు నిజంగా ప్రజలకు ఏం చేయగలుగుతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీకి సంబంధించి ఆ సీనియర్ నేత ఆ పార్టీకి సంబంధించిన జానారెడ్డి గారిని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ మంత్రి పదవి కోసం ఎంతలా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతలు
కొందరేమో రాజీనామాకు సిద్ధపడ్డారు, కొందరేమో బ్లాక్మెయిలింగ్కు సిద్ధపడ్డారు. ఇక ఏకంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డైరెక్ట్గా బాహాటంగానే విమర్శించిన పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో మనందరం కనుక చూస్తే ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య, ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య మంత్రి పదవి విస్తరణలో నాకు ఇస్తారా ఇవ్వరా అనేది మరో పంచాయతీ. దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్కు సంబంధించి తెలంగాణలో కీలకమైన నేతలకు మధ్య విభేదాలు, దాంతోపాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు, దాంతోపాటు ఇతర పార్టీల నుండి పూర్తి స్థాయిలో కూడా పార్టీలకు వచ్చిన వాళ్ళందరి మధ్యలో కూడా తారస్థాయిలో పంచాయతీ మొదలైంది, పంచాయతీ కనబడుతున్నది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పంచాయతీ ఎంత దూరం దారితీస్తుంది, ఈ పంచాయతీ ఎంత దూరం వెళ్తుంది, ఈ పంచాయతీ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని మీద నమ్మకం, విశ్వాసం కోల్పోతారు, ఈ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే దాంట్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో మొత్తానికి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా, రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా మరి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అంటే జానారెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, జానారెడ్డి గారు ఏం మాట్లాడతారు, జానారెడ్డి గారికి సంబంధించి ఏం చేయబోతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం అయితే మొదలైందండి. ఇది బహిరంగంగా కనబడుతున్న వ్యతిరేకత. అంటే అంతర్గతంగా కూడా అదేదో అగ్నికీలల లెక్క జ్వాల లెక్క పూర్తి స్థాయిలో కూడా రగిలిపోతున్నది. అది ఏదో రోజు ఉప్పెనవుతుంది, ఏది అగ్నిపర్వతం బద్దలవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చే తీర్పు ఆల్రెడీ ఇస్తారు. దానికంటే ముందు ఈ పార్టీని వీళ్ళే పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు గతంలో చాలా కీలకమైన సందర్భాలలో కీలకమైన అంశాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించడాన్ని ఎవరు కూడా దించరు, కేవలం ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే అలాంటి ప్రయోగాలు చేస్తారు అనేది చెప్పిళ్ళు. సో మొత్తానికి ఇదైతే బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక